కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి మహాగౌరి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు డింటుకుర్తి మురళీకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే హరి ఓం శివ. సార్, ఒక ఆనందమైన విషయం, ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. మీరు చెప్పినట్టుగా కింగ్ మేకర్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. సో అప్పట్లో నేను కొంచెం అంటే ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది అప్పుడున్న సందర్భాల్లో అనుకున్నాను. కానీ రిజల్ట్స్ వచ్చాక మీరు చెప్పిందే నిజమైంది సార్. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. సో ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు నెక్స్ట్? అంటే ఈ క్రెడిబిలిటీ, ఈ గొప్పతనం నాది కాదు. ఓకే, శాస్త్రం యొక్క గొప్పతనం. శాస్త్రం చెప్పింది మనం చెప్తే ఎవరైనా కూడా ఈ ప్రశంసలే అనుకుంటారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. రెండోది, నేను చాలా క్లియర్గా ఏం చెప్పాను, కూటమి విజయం తథ్యం, కూటమి విజయం నల్లేరు మీద నడక, చాలా ఈజీగా. ఓకే, మే తర్వాత ఆ ఈజీకి ఇంకొక 5 to 10% ఛాన్సెస్ పెరిగినాయి, తగ్గలేదు. ఇన్ని చెప్పాను అంటే రియల్గా అంత ఈజీగా గెలిచారు. మరి రెండోది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఆయనకి సీఎం తత్సమానమైన ప్రాముఖ్యత రాబోతుంది అని చెప్పా. ఓకే, రెండు కూడా రావాలని కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. అయ్యో, రావాలి కదా తల్లి, 100% జరిగి తీరుద్ది. ఇంకొక మూడో విషయం కూడా చెప్పాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బంధన యోగం ఉంది. ఓకే, ఆ ప్రాబ్లం నుంచి అంటే అంటే జైలుకి వెళ్ళే ఛాన్స్ కానీ, లేదా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కానీ, లేదా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కానీ, ఇవన్నీ రాకుండా కూడా ఆయన సపోర్టర్స్ కూడా మంచిగా దైవ ప్రార్థన చేయమని కూడా చెప్పా క్లియర్గా. ఓకే, అంటే ఈ మూడు కూడా శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదమ్మా. ఓకే, మూడు కూడా 100% జరుగుతుంది, 99% కూడా కాదు, 100% జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క జాతకము, ఆయన యొక్క గోచారంలోకి వచ్చేప్పటికి అద్భుతమైన బలాలు పెరిగినాయి. రెండోది, ఇప్పుడు ఆయన జాతకంలోనే కుజుడు ఉచ్చ, అంటే ఆయన సేనాధిపతి జాతకంలో. మరి ఇవాళ ఉన్న రాజకీయాలు వేరు. అంటే ఒకప్పుడు రాజకీయాలని చూడాలంటే జ్యోతిష్యపరంగా రవి, గురువు, కుజుడు యొక్క అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, వీళ్ళ యొక్క ముగ్గురు బలాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కుట్రలో కుతంత్రాల యొక్క రాజకీయాలు కాబట్టి రాహు, కేతుల యొక్క బలం కూడా చూడాలి. అయితే ఈయనకి ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారికి రాహు, కేతు ఆల్రెడీ జన్మ జాతకంలోనే కోణ స్థితిలో అద్భుతమైన యోగకారకంగా ఉన్నారు. దానికి ఇప్పుడు ఆయనకి గురు సంచారం బలమైంది. ఇంకా అంటే 100% హీ విల్ బి ద కీ పర్సన్ అంటే అని చెప్పొచ్చు అని చెప్పాం. అది ఎటువంటి తేడా లేకుండా 1% కూడా అటు ఇటు తేడా లేకుండా 100% జరిగింది. అంటే మనకి ఎప్పుడు కూడా మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఒక ప్రసార మాధ్యమంలోకి వచ్చి చెప్పేటప్పుడు 1కి 100 సార్లు మనం లెక్కించుకోవాలి. ఇది 100% అవుద్దని అనేది చెప్పాలి. ఓకే, లేదా మనం చెప్పేటప్పుడే కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు నా యొక్క గెస్ ఇది, ఓకే, ఇంత పర్సెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తే ఎటువంటి గోళ ఉండదు, అంతేనే కదా. బట్ కానీ ఎప్పుడైతే జనవరి 12వ తారీఖు ఫస్ట్ ఈ జాతకాల యొక్క విశ్లేషణ చేశానో, నేను ఆ రోజే ఫిక్స్, ఈ గవర్నమెంట్ రాబోతుంది అని ఫిక్స్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్థితిలోకి రాబోతున్నారని కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు అభిమానం లేదు అని కూడా చాలా క్లియర్గా చెప్పా. కానీ ఆయన యొక్క జన్మ జాతకం చూసిన తర్వాత ఆయన జాతకానికి నేను ఫ్యాన్ అయ్యాను కూడా చెప్పా క్లియర్గా. చాలా అద్భుతమైన యోగకారకాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు మనం పరిణామాలు కూడా చూస్తున్నాం. కేంద్రంలో కూడా అంటే ఎంతో వీళ్ళ యొక్క కీలక పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి 100% వీళ్ళ యొక్క కోరికలన్నీ కూడా అక్కడి నుంచి నెరవేర్చుకుంటారని చెప్పి నాకైతే ప్రగాఢ విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే నల్లేరు మీద నడకలాగా ఉంటుంది వాళ్ళ ప్రయాణం, డెఫినెట్ గా అయిపోతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఎంతో మంది సర్వేలు చేశారు. అవును, వాటికి ఒక ప్రామాణికత ఉంటుంది. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదనుకుందాంలే కానీ, ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్ విడిపోయినాయి డబ్బు రూపేణా, సిద్ధాంతులు విడిపోయారు డబ్బు రూపేణా, పార్టీల రూపేణా. ఓకే, ఈ సర్వేలు కూడా
అయిపోయినాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు సర్వేలు చేయించుకుంటే ఒకప్పుడు దానికి ఒక అద్భుతమైన క్రెడిబిలిటీ ఉండేది. ఇవాళ పుట్టగొడుగుల్లాగా సర్వే సంస్థలు వచ్చేసినాయి. మరి వాటికి కూడా క్రెడిబిలిటీ లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు సుమారు ఒక 100-120 సర్వేలు. అంటే ఇందులో అందరికంటే చెప్పుకోదగ్గది కేకే గారి సర్వే. ఎగ్జాక్ట్లీ. కేకే గారి సర్వే అంటే మనం చెప్పిన ప్రిడిక్షన్ దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఏ జ్యోతిష్కుడు కూడా ఓకే జనవరి ఆ టైంలో అంటే ప్రీ పోల్ సర్వే, ఇది పోస్ట్ పోల్ సర్వే తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు కేకే గారు కానీ ఎవరైనా కానీ. ప్రీ పోల్ సర్వే కన్నా ముందు మనం జనవరిలో దీన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పాం. చాలా ఈజీ. అంటే 90% పీపుల్ అసలు నాకు నవ్వారు అంతే నా మొహాన. ఓకే సరే, శాస్త్రం చెప్పింది చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను, అదే జరిగింది. సర్వేల్లో కూడా అప్పట్లో ఆ టైంలో అసలు ఎవరు కూడా గెస్ చేయాల. అంటే దగ్గరకు వచ్చేప్పటికి కేకే గారు ఒక్కళ్ళే నాకు తెలిసి ఆ దగ్గరలో గెస్ చేసింది. మిగతా వాళ్ళందరూ ఒక 50% అటు వెళ్ళారు, 50% ఇటు వచ్చారు. ఓవరాల్ గా ఏంటంటే చాలా మంది పోటాపోటీగా ఉంటున్నారు. అవన్నీ సర్వేలు ఎట్లా అవుతాయి నాకు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది ప్రతి దాంట్లో నుండి మామూలు మాలాంటి వాళ్ళని కూడా చెప్తాం కదా. అదే కదా, అది ఎవరైనా గెస్. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేసినట్టుగా ఓకే 4 చోట్ల తిరిగాము, 4 మాటలు 4 కలిసాము, ఈ ఇద్దరు పోటాపోటీగా ఉంటదని చెప్పాము, అయిపోయాయి దానికి. అది పెద్ద విశేషం. పక్కాగా కూటమి గెలుస్తుంది అని. చాలా అంటే అంత అద్భుతంగా క్లారిటీ ఉంది కాబట్టి మనం అంత గట్టిగా మనం చెప్పగలిగాం. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు కూడా మనం అనుకోకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా కిరణ్ గారితో మీరు పవర్ లేదు ఆ రోజు మనం వీడియో చేయాలనుకని గంటన్నర పైగా వెయిట్ చేసి బయట కారిడార్ లో మనం చేసాం. సో ఈ రోజు సరే ఎన్ని అవాంతరాలు వచ్చినా గానీ అట్ లాస్ట్ అందరి కోరిక అదే ఉండింది. మనం తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రాలో ఈ కూటమి గెలవాలి అని ప్రతి ఒక్కరి సంకల్ప బలమో మరి లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ అక్కడ వాళ్ళు పడిన శ్రమ అంతా ఇంత కాదు. మనం కూడా అందరం కోరుకోవడంతో డెఫినెట్ గా అంతే కదా. ఇప్పుడు ఎవరి పర్సనల్ కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఓకే 40% పీపుల్ వాళ్ళ కోరిక అది ఉంది. బట్ 60%, 56-57% పీపుల్ ఈ కోరిక ఉంది. కాబట్టి ఈ పార్టీ విన్ అయింది. మేము లోక కళ్యాణార్థం చేస్తున్నా కూడా యాగం కూడా దీంట్లో క్లియర్గా మేము సంకల్పం చేయదలుచుకున్నాం. కొత్తగా వచ్చే ఈ ప్రభుత్వం ఓకే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో పోటీ పడి మరి అభివృద్ధి సాధించాలని చెప్పి ఆ సంకల్పాన్ని మరీ చేసుకుంటున్నాం. డెఫినెట్ గా సార్, అందరూ సంతోషంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కూడా ధన్యవాదాలు. నమస్తే. హరి ఓం శివం.